ఫ్రెండ్స్ మనకి ఎల్ఐసి నుండి ఒక భారీ నోటిఫికేషన్ అనేది వెలువడడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి వెలువడడం జరిగింది. దీంట్లో 590 పోస్టుల్లో ఏ క్యాస్ట్లో ఎన్ని పోస్టులని కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ 590 పోస్టులు ఏఓ జర్నలిస్టులో ఎస్సీకి 55, ఎస్టీకి 35, ఓబీసీకి 85, అన్రిజర్వ్డ్కి 140, మొత్తం మనకి 350 పోస్టులు అనేవి ఏఓ జర్నలిస్ట్లో ఉన్నాయి. తర్వాత ఏఓ ఐటీలో చూసుకున్నట్టయితే మనకి ఎస్సీకి 25, ఎస్టీకి 14, ఓబీసీకి 36, ఈడబ్ల్యూఎస్కి 15, అన్రిజర్వ్డ్కి 60, టోటల్గా 150. ఇలా మనకి ఏఓ, సిఓ, ఏఓ, యాక్చురల్, అదేవిధంగా రాజ్యసభ మొత్తం కలుపుకొని 590 పోస్టులు అయితే ఉన్నాయి. 590 పోస్టులు టోటల్గా ఎస్సీకి 92, ఎస్టీకి 58, తర్వాత ఓబీసీకి 144, ఈడబ్ల్యూఎస్కి 59, అన్రిజర్వ్డ్కి 234, మొత్తం 590 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో కల్పించడం జరిగింది. ఈ 590 పోస్టులకు వివరాలు క్లియర్గా చూసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 2/3/2019 నుండి 22/3/2019 వరకు మనం ఈ యొక్క పోస్టులకి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆఫ్ ఈ కాలెక్టర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే 22/4 నుంచి 34 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ప్రిలిమినరీ మనకి ఎగ్జామ్ చూసుకుంటే 4, 5, మే 4th and 5th ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే 28 మనకి ఇక్కడ జూన్లో ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కండిషన్స్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఎడ్యుకేషన్లో చూసుకున్నట్టయితే మనకి ఏఓ జర్నలిస్ట్కి డిగ్రీ కలిగి ఉండాలి. ఏఓ ఐటీకి డిగ్రీ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆర్ ఎలక్ట్రానిక్స్, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్స్ ఈ విభాగంలో కంప్లీట్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏఓసిఏ అంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ షుడ్ హ్యావ్ పాస్డ్ ఫైనల్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. చార్టెడ్ అకౌంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏఓ మనకి యాక్చువల్గా చూసుకునే డిగ్రీ ఇన్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంపల్సరీ పేపర్ CT1, CT5 + 4 మోర్ దెన్ పేపర్స్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఏఓ రాజ్యసభ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కానీ ఖచ్చితంగా కలిగి ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో పీజీలో మనకి ఇంగ్లీష్ కానీ సబ్జెక్ట్ తోటి కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకి స్టార్టింగ్లో మనకి శాలరీస్ కలుపుకొని సుమారు ఒక 35,000 పైన మనకి నెలకి జీతం అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ అదేవిధంగా మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే నాన్ రీఫండబుల్ అని క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎస్సీ ఎస్టీకి 100 రూపాయలు, మిగతా వాళ్ళకి 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ యొక్క మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 100 క్వశ్చన్లు ఉంటాయి. 70 మార్క్స్ మనకి ఇవ్వడం జరిగింది. టోటల్గా 1 hour సమయం ఇవ్వడం జరిగింది. సో దేంట్లో నుంచి అంటే 35 క్వశ్చన్లు రీజనింగ్ నుంచి రావడం జరుగుతుంది, 35 క్వశ్చన్లు క్వాంటిటీ ఆప్షన్ నుంచి, 30 క్వశ్చన్లు ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ ఈక్వల్ టు 20 times ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ కేటగిరీ సబ్జెక్ట్ టు అవైలబుల్ టు విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్. 1:20 నిష్పత్తిలో మెయిన్ ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ చేస్తాము అని చెప్పి ఇవ్వడం జరిగింది. phase 2 చూసుకున్నట్టయితే సేమ్ మనకి రీజనింగ్ మనకి టోటల్గా ఇక్కడ phase 2 చూసుకున్నట్టయితే మనకు ఒక్కొక్క పోస్ట్కి ఏఓ జర్నలిస్ట్కి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది. సో రీజనింగ్ ఎబిలిటీ దీంట్లో అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 30 క్వశ్చన్లు. సో టోటల్గా 60 minutes అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి దీంట్లోనే ఇంకా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ 30 questions, అదేవిధంగా మనకి ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ 30 questions, టోటల్గా 120 questions, 300 marks, 2 hours సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఏఓ ఐటీ, చార్టెడ్ అకౌంట్ అండ్ యాక్చువల్ పోస్టులకు మాత్రం ఈ ప్రాసెస్లో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కలిగి ఉంటుంది. ఇక్కడ సేమ్ అదేవిధంగా 30 questions లెక్క ఉండడం జరుగుతుంది. ప్రతి దానికి మన మెయిన్ ఎగ్జామ్ ఏఓకి, రాజ్యసభకి, యాక్చువల్కి ఇలా ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ మాత్రం ఒకటే లెవెల్లో అందరికీ సేమ్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎప్పటికప్పుడు ఇటువంటి నోటిఫికేషన్ గురించి ఖచ్చితంగా అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.